హలో ఎవ్రీవాన్, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు సన్షైన్ టారో. నేను మీ ప్రియా. సో ఇవాళ మన రీడింగ్ టాపిక్ వచ్చేసి మీ పర్సన్ మిమ్మల్ని లవ్ చేస్తున్నారా లేదా, ఎట్ ప్రెసెంట్ ఎందుకు వాళ్ళు మిమ్మల్ని ఇట్లా అవాయిడ్ చేస్తున్నారు అనేది ఈరోజు మన వీడియో టాపిక్ అండి. సో మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల నేను నెక్స్ట్ టైం ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు టైం టు టైం నోటిఫికేషన్స్ అనేది వస్తాయి. సో దట్ ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ ఇది వచ్చేసి టైమ్లెస్ అండ్ కలెక్టివ్ రీడింగ్ అండి. ఈ రీడింగ్ మీ ముందుకు ఎప్పుడు వస్తే అప్పటి నుంచి ఇది మీకు రెజనేట్ అవుతుంది నెక్స్ట్ 24 అవర్స్లోపు. అండ్ ఇంకా ఇది వచ్చేసి అన్ని రాశుల వాళ్ళు చూడొచ్చు అండి. అండ్ అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు కూడా చూడొచ్చు. మీకు ఎంతవరకు రెజనేట్ అయితే అంతవరకు మాత్రమే తీసుకోండి. మీకు రెజనేట్ అవ్వని పాయింట్స్ మీది కాదు అనుకొని తప్పకుండా స్కిప్ చేసేయచ్చు. ఓకే. ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని లవ్ చేస్తున్నారా లేదా అంటే అది పాస్ట్ పర్సన్ అవ్వచ్చు, ఎవరైనా న్యూ పర్సన్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. మీ ఫ్రెండ్ అవ్వచ్చు, మీ వైఫ్ ఆర్ హస్బెండ్ అవ్వచ్చు, మీరు ఇష్టపడే పర్సన్ అయి ఉండొచ్చు. సో ఎవరైనా అయి ఉండొచ్చు. ఇక్కడ మీ పర్సన్ నేమ్ అట్లీస్ట్ 3 టైమ్స్ తలుచుకోండి. అండ్ వాళ్ళతో ఉన్న మెమరీస్ అనేది గుర్తు చేసుకోవడం వల్ల ఏంటంటే సో వాళ్ళ ఎనర్జీస్ అన్నట్టు కనెక్ట్ అవుతుంది నాకు. సో దట్ మీ రీడింగ్ కూడా యాక్యురేట్గా వచ్చేదానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. ఇది వచ్చేసి అన్ని రాశుల వాళ్ళు చూడొచ్చండి. అండ్ అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు కూడా ఈ రీడింగ్ చూడొచ్చు. సో టైం వేస్ట్ చేయకుండా రీడింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాము. సో మీ పర్సన్ నేమ్ తలుచుకోండి. కార్డ్ షఫల్ చేస్తున్నాను సేపు. అండ్ ఈ వీడియో ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఏంటంటే మీ ఎనర్జీస్ అనేది కూడా కనెక్ట్ అవుతాయి కాబట్టి మీకు సంబంధించిన మెసేజెస్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అట్లీస్ట్ ఒక 50% కనెక్ట్ అయితేనే ఇది మీ రీడింగ్ అనుకోండి. 50% కూడా కనెక్ట్ అవ్వలేదు అనుకుంటే ఇది మీ రీడింగ్ కాదు అనుకోండి. యూనివర్స్కి, ఏంజల్స్కి గ్రాటిట్యూడ్ చెప్తూ ఉండండి. ఏదైనా సరే ద బెస్ట్ రావాలి మా లైఫ్లోకి అని కోరుకోండి. ఈ పర్సన్ ప్రజెంట్ మీతో కాంటాక్ట్లో ఉన్నా, నో కాంటాక్ట్లో ఉన్నా, అండ్ మీ ఇద్దరి మధ్య ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ జరుగుతున్నా సరే ఈ రీడింగ్ మీకు రెజనేట్ అవుతుంది. అండ్ మీకు మీ సిచ్యువేషన్కి తగ్గట్టు, మీ ప్రాబ్లమ్కి తగ్గట్టు మీ నేమ్ పైన, మీ పర్సన్ నేమ్ పైన పర్సనల్గా రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. సో పర్సనల్ రీడింగ్స్ అనేది కంప్లీట్లీ ఛార్జబుల్ అండి, ఫ్రీ కాదు. అమౌంట్ పే చేసి రీడింగ్స్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మాత్రమే పర్సనల్ రీడింగ్కి అయితే కాంటాక్ట్ చేయండి. సో ఈ పర్సన్ నిజంగా లవ్ చేస్తున్నారా లేదా, మళ్ళీ నా లైఫ్లోకి ఎప్పుడు వస్తారు, మా ఇద్దరికి అసలు రీయూనియన్ జరుగుతుందా లేదా, అసలు వాళ్ళు మా గురించి ఏం ఆలోచిస్తున్నారు, మా ఇద్దరికి మ్యారేజ్ జరుగుతుందా లేదా, మ్యారేజ్ గురించి కానీ, జాబ్ గురించి కానీ, మనీ గురించి కానీ, మీ ఫ్యూచర్ గైడెన్స్ కోసం కానీ, సో మీకు దేని రిలేటెడ్ పర్సనల్గా రీడింగ్ కావాలి అనిపించినా సరే స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. సో పర్సనల్ రీడింగ్స్ అనేది కంప్లీట్లీ ఛార్జబుల్ అండి, ఫ్రీ కాదు. అమౌంట్ పే చేసి రీడింగ్స్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే పర్సనల్ రీడింగ్కి అయితే కాంటాక్ట్ చేయండి. ఓకే. యూనివర్స్,
ఏంజల్స్, గ్రాటిట్యూడ్. అట్ ప్రెజెంట్ మా పర్సన్స్ మా వ్యూవర్స్ని సబ్స్క్రైబర్స్ని నిజంగానే లవ్ చేస్తున్నారా? అసలు వాళ్ళ మనసులో ఏముంది? క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. Queen of Wands, the Empress, Page of Wands, Page of Swords, Knight of Wands, Six of Swords, Queen of Pentacles, Ten of Swords, the Chariot, Two of Cups, the Lovers, Three of Pentacles, the Star, Three of Swords, Judgment, Three of Wands. సో బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ వచ్చేసి సిక్స్ ఆఫ్ పెంటికల్స్. అంటే ఈ పర్సన్ ఈ రిలేషన్షిప్ని బ్యాలెన్స్ చేయాలనుకుంటున్నారు. సో ఈ పర్సన్ మేబీ ఇప్పటిదాకా మీకు టైం ఇవ్వకపోవచ్చు అండ్ మీకు ప్రపోజ్ చేసి ఉండొచ్చు, ఈ పర్సన్ చేయకపోయి ఉండొచ్చు. బట్ ఈ పర్సన్ ఏంటంటే ప్రజెంట్ కొంచెం పేషెన్సీతో ఈ రిలేషన్షిప్ని బ్యాలెన్స్ చేసుకొని ముందుకు తీసుకెళ్లాలని అయితే కోరుకుంటున్నారు. నైట్ ఆఫ్ కప్స్, తన లవ్ మీకు ఎక్స్ప్రెస్ చేయాలి అనుకుంటున్నారు. మేబీ ఈ పర్సన్ మీకు తన లవ్ ఎక్స్ప్రెస్ చేశారో లేదో పాస్ట్లో నాకైతే తెలీదు. బట్ ఈ పర్సన్ అయితే మీకు తన లవ్ ఎక్స్ప్రెస్ చేయాలి, మీకు ప్రపోజ్ చేయాలి, ఈ రిలేషన్షిప్ని బ్యాలెన్స్ చేయాలి. ఎక్కడో మీ ఇద్దరి మధ్య మీ రిలేషన్లో బ్యాలెన్స్ అనేది డిస్టర్బెన్స్ వచ్చింది. సో మీకు టైం ఇవ్వలేకపోవడం కానీ, మీకు ప్రపోజ్ చేయలేకపోవడం కానీ, మీకు ప్రేమ చూపించలేకపోయారు ఇప్పటి వరకు. కానీ ఇప్పుడు ఈ పర్సన్ అయితే ఈ రిలేషన్షిప్లో తను బ్యాలెన్స్ చేయాలి అనుకుంటున్నారు, మీకు తన ప్రేమ చూపించాలి అనుకుంటున్నారు అండ్ మీకు మీ వైపు రావాలి అని కూడా ఈ పర్సన్ అనుకుంటున్నారు. నైట్ ఆఫ్ కప్స్, తను మీకు వచ్చి ప్రపోజ్ చేయాలని కూడా అనుకుంటున్నారు. ఎందుకు ప్రపోజ్ చేయాలనుకుంటున్నారంటే ఇక్కడ మీ పర్సన్ మీతో న్యూ బిగినింగ్స్ చేయాలి అనుకుంటున్నారు, మీతో ఈ రిలేషన్షిప్లో కంటిన్యూ చేయాలనుకుంటున్నారు విత్ ఫుల్ కార్డ్. సో మేబీ మీ పర్సన్కి ఇప్పుడు రియలైజేషన్స్ అయి ఉండొచ్చు. అండ్ ఇక్కడ బటర్ఫ్లైస్ చూసారా? సో బటర్ఫ్లైస్ కూడా ఇక్కడ ఏం చెప్తుంది అంటే న్యూ బిగినింగ్స్ చెప్తుంది. మీ దగ్గరికి తను ప్రపోజ్ చేసి మీతో న్యూ బిగినింగ్ చేయాలి, న్యూ రిలేషన్షిప్ స్టార్ట్ చేయాలి అని తను కోరుకుంటున్నారు. ఫోర్ ఆఫ్ వాండ్స్ చూడండి, ఇక్కడ మీతో మ్యారేజ్ కానీ, రికన్సిలేషన్ కానీ, రీయూనియన్ కానీ చేసుకోవాలి అనుకుంటున్నారు. ఫోర్ ఆఫ్ వాండ్స్ ఏంటంటే ఇక్కడ మీ పర్సన్ మీతో స్టెబిలిటీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. లైక్ స్టేబుల్గా ఈ రిలేషన్షిప్ కంటిన్యూ చేద్దాము అనుకుంటున్నారు, మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటున్నారు, మీకు ఒక కమిట్మెంట్ లాంటిది ఇద్దాం అనుకుంటున్నారు, స్టేబుల్గా ఈ రిలేషన్షిప్ ముందుకు తీసుకెళ్లాలని అయితే కోరుకుంటున్నారు. ఈ రిలేషన్షిప్ ఎండ్ చేసేయాలి అనుకోవట్లేదు, మీతో హ్యాపీనెస్ కోరుకుంటున్నారు ఈ పర్సన్. టూ ఆఫ్ స్వర్డ్స్, మేబీ ఇప్పటిదాకా ఈ పర్సన్ కన్ఫ్యూజన్లో ఉండొచ్చు. ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి ఏంటి అనే దానికి వాళ్ళు కన్ఫ్యూజన్లో ఉన్నారు. అండ్ మీరు కూడా ఈ పర్సన్ విషయంలో కొంచెం కన్ఫ్యూజన్స్ అయితే మీ మైండ్లో కూడా ఉన్నాయి. ఏంటి నా సిచ్యువేషన్ అనే టైప్లో మీకు కూడా ఈ పర్సన్ విషయంలో కన్ఫ్యూజన్స్ ఉండొచ్చు. కానీ ఈ పర్సన్ మీ కన్ఫ్యూజన్స్ అన్నిటికీ ఒక క్లారిటీ ఇవ్వడానికైతే తను మిమ్మల్ని లవ్ చేస్తున్నారు అని చెప్పడానికైతే మళ్ళీ మీ లైఫ్లోకి తప్పకుండా వస్తారు. ఓకే. అండ్ క్వీన్ ఆఫ్ వాండ్స్, ఇక్కడ క్వీన్ ఆఫ్ వాండ్స్ ఏం రిప్రజెంట్ చేస్తుందంటే మీ పర్సన్కి మీరంటే చాలా ప్యాషన్ ఉంది, చాలా చాలా ఇంట్రెస్ట్ ఉంది.
కానీ ఇక్కడ నాకు తెలిసి మీకు మీ పర్సన్‌కి మధ్య సమ్ అదర్ థర్డ్ పర్సన్ అయితే ఉన్నారు. అది ఫ్రెండ్స్ కానివ్వండి, ఫ్యామిలీ కానియ్యండి, లేకపోతే నిజంగానే రొమాంటిక్ థర్డ్ పార్ట్నర్ అవ్వనియండి. సో, మీ ఇద్దరి మధ్య ఉన్నారు అని ఇక్కడ కొంతమంది సిట్యుయేషన్స్‌లో నాకు కనిపిస్తున్నాయి. ఫ్యామిలీ అయినా ఫ్యామిలీ ఒప్పుకోకపోవచ్చు. ఫ్యామిలీ ఎలా అనుకుంటారో అనైనా అనుకోవచ్చు. అండ్ రొమాంటిక్ థర్డ్ పార్ట్నర్ అయినా ఉండొచ్చు. సో, అది. మేబీ మీకైనా రొమాంటిక్ థర్డ్ పార్ట్నర్ ఉన్నారేమో అని కూడా వాళ్ళకి కూడా అనుకోని ఉండొచ్చు. అందుకే ఫస్ట్ తెలుసుకోవాలి అనుకుంటున్నారు. అండ్ క్వీన్ ఆఫ్ వాండ్స్. క్వీన్ ఆఫ్ వాండ్స్ ఇక్కడ ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే, మీ పర్సన్ మీకు చాలా అట్రాక్ట్ అవుతారు. మిమ్మల్ని చూసినా, మీతో మాట్లాడినా వాళ్ళకి ఒక తెలియని వైబ్ అనేది వస్తుంది. ఒక తెలియని ఫీలింగ్ అనేది వస్తుంది. మీ పర్సన్ ఇప్పుడు మీరంటే చాలా ప్యాషనేటెడ్, చాలా అట్రాక్షన్ మోడ్‌లో ఉన్నారు. మిమ్మల్ని చూడాలని కానీ, మిమ్మల్ని కలవాలి అని కానీ, మీతో మాట్లాడాలని కానీ, ఈ పర్సన్ ఏంటంటే చాలా అట్రాక్షన్, చాలా ఎంతూజియాజం ఫీల్ అవుతున్నారు. అండ్ ద ఎంప్రెస్ మీతో ఈ రిలేషన్‌షిప్‌ని కంటిన్యూ చేయాలి అనే అనుకుంటున్నారు. ఫ్రూట్‌ఫుల్‌గా ఈ రిలేషన్‌షిప్ కంటిన్యూ చేయాలనుకుంటున్నారు. ఇక్కడ చూడండి. ఎంప్రెస్ అంటే మీతో ఒక చైల్డ్ కావాలి అని ఉండొచ్చు. ఈ రిలేషన్‌షిప్ గ్రోత్ కావాలని ఉండొచ్చు. ఎక్స్‌పాన్షన్ కావాలని కావచ్చు. ఈ పర్సన్ మిమ్మల్ని లవ్ చేస్తున్నారా లేదా అంటే మీతో ఫ్యూచర్ కావాలి అనుకుంటున్నారు. మీరు తన్ని బాగా చూసుకుంటారు. ఆ నర్చరింగ్ నేచర్ కానీ, ఆ మదర్లీ నేచర్ కానీ మీలో ఉంది. కాబట్టి మీరు తప్ప ఇంకెవరు వాళ్ళని బాగా చూసుకోలేరు అనేది వాళ్ళ ఫీలింగ్ అనమాట. సో, వాళ్ళకి ఏం కావాలన్నా మీరు చేస్తారు. ఆ కేరింగ్ కానీ, ఆ సపోర్ట్ కానీ, అది ఎమోషనల్ సపోర్ట్ కానివ్వండి, లేకపోతే మనీ పరంగా సపోర్ట్ కానీ, ఎమోషనల్ సపోర్ట్ కానీ, సో, వాళ్ళకి హెల్త్ బాలేదు అన్నా కూడా మీరు తనకి సపోర్ట్‌గా నిలబడి, సో, అన్ని సిట్యుయేషన్స్‌లో వాళ్ళ లైఫ్‌లో ఏ కష్టాలు ఉన్నా కూడా మీరు తనకి సపోర్ట్‌గా నిలబడతారు అనే కాన్ఫిడెన్స్ వాళ్ళలో ఉంది. అండ్ పేజ్ ఆఫ్ స్వర్డ్స్. ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే కొంతవరకు ఇమ్మెచ్యూరిటీ చూపిస్తున్నారు. ఒక్కొక్కసారి ఏంటంటే ఇమ్మెచ్యూర్డ్‌గా మీతో డిస్టర్బెన్సెస్ కానీ, మీతో ఫైట్స్ కానీ ఇట్లా అయినా చేస్తూ ఉండొచ్చు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని స్పై చేస్తున్నారు. ఆన్‌లైన్‌లో కానీ, ఆఫ్‌లైన్‌లో కానీ, త్రూ సోర్సెస్ ద్వారా కానీ. సో, మీ అప్డేట్స్ అనేవి ఈ పర్సన్ తెలుసుకోవడానికైతే ట్రై చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి మీతో ఫ్యూచర్ కావాలి, ఫ్యూచరిస్టిక్‌గా ఉన్నారు. అండ్ ఒకవేళ మీ ఇద్దరు మాట్లాడుకోకపోయినా, మీ ఇద్దరు ప్రపోజ్ చేసుకోకపోయినా కూడా ఈ పర్సన్ ఏంటంటే మీ గురించి తెలుసుకుంటున్నారు. సో, మీ అప్డేట్స్ అనేది తెలుసుకుంటున్నారు. మీ గురించి ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేస్తున్నారు. అండ్ ఈ పర్సన్ అయితే మిమ్మల్ని స్పైయింగ్ అయితే చేస్తున్నారు. సో, మీరు పెట్టే స్టేటస్‌లు కానీ, మీ డీపీస్ కానీ, మీరు పెట్టే స్టేటస్‌లు కానీ, త్రూ అది ఇన్‌స్టా కానీ, ఎఫ్‌బీ కానీ, వాట్సాప్ కానీ, సో, అన్ని చోట్ల ఈ పర్సన్ అయితే మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు. మీరు ఎలా ఉన్నారు? ఎలాంటి స్టేటస్‌లు పెడుతున్నారు? ఎలాంటి పిక్స్ పెడుతున్నారు? సో, మీ గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం కానీ, అది వేరే వాళ్ళ త్రూ అయినా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికైతే వీళ్ళు ట్రై చేయొచ్చు. మేబీ కామన్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నా, కొలీగ్స్ ఎవరైనా ఉన్నా, రిలేటివ్స్ ఎవరైనా ఉన్నా, సో, మీకు తెలియకుండా దూరం నుంచి మిమ్మల్ని అబ్జర్వ్ చేయడం కానీ, ఇట్లాంటివన్నీ చేస్తున్నారు ఈ పర్సన్. నైట్ ఆఫ్ వాండ్స్. ఈ పర్సన్‌కి మీ దగ్గరికి రావాలని ఉంది. మీరంటే చాలా ప్యాషన్ ఉంది. మీరంటే చాలా ఇంట్రెస్ట్ ఉంది. మీకు కూడా వాళ్ళంటే ఇష్టం ఉంది అన్న విషయం వాళ్ళకి కూడా తెలుసు. వాళ్ళకి మీరంటే ఎంత ఇష్టం ఉందో, మీకు కూడా వాళ్ళంటే అంతే ఇష్టం ఉంది. మీరు కూడా తనని అంతే ఇష్టపడుతున్నారు. మీరు కూడా తనని అంతే లవ్ చేస్తున్నారు. ఆ విషయం వాళ్ళకి తెలుసు. సో, ఇద్దరూ ఒకరంటే ఒకరికి అటాచ్‌మెంట్ కానీ, అట్రాక్షన్ కానీ, ఇష్టం, అట్రాక్షన్ ఇదంతా ఉంది.
అండ్ మీ పర్సన్ మీ విషయంలో రొమాంటిక్గా కూడా ఆలోచిస్తున్నారు. ఓకే. అండ్ 6 ఆఫ్ స్వర్డ్స్ నాకు తెలిసి ఇక్కడ ఈ పర్సన్ చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారండి. లైక్ మీకు ఈ పర్సన్కి మధ్య పాస్ట్లో ఏమైనా ఇష్యూస్ అయి ఉంటే కనుక దాని గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు. అది వదిలేసి గతంలో మీ ఇద్దరి మధ్య ఏదైతే డిస్టర్బెన్సెస్ జరిగినాయో దాన్ని లెట్ గో చేసేసి ఈ పర్సన్ మళ్ళీ మీ వైపు రావాలి అనుకుంటున్నారు. పాస్ట్ ఈజ్ పాస్ట్. మీ ఇద్దరి మధ్య ఏమైనా గొడవలు అయి ఉండొచ్చు, ఆర్గ్యుమెంట్స్ అయి ఉండొచ్చు, డిస్టర్బెన్సెస్ అయి ఉండొచ్చు. మళ్ళీ మీ వైపు రావాలని అయితే కోరుకుంటున్నారు. అండ్ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే చాలా డౌన్ టు ఎర్త్ ఉండి మీరు కావాలి అనుకుంటున్నారు. మీతో ఈ రిలేషన్షిప్ వాళ్ళు కంటిన్యూ చేయాలి అని కోరుకుంటున్నారు. క్వీన్ ఆఫ్ పెంటికల్స్ అంటే మేబీ మీ పర్సన్ ఎట్ ప్రెజెంట్ కొంచెం మనీ మీద కానీ లేకపోతే వాళ్ళ కెరియర్ మీద కానీ ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. అదే చెప్తున్నాను కదా, మనీ మీద కానీ కెరియర్ మీద కానీ ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. అండ్ 10 ఆఫ్ స్వర్డ్స్ ఎందుకంటే పెయిన్ మర్చిపోవడానికి, లేకపోతే మీరు తనతో లేరు అన్న పెయిన్ కానీ, లేకపోతే ఈ పర్సన్ మిమ్మల్ని చాలా బాధ పెట్టారు ఆ పెయిన్ మర్చిపోవడం కోసం కానీ ఎక్కువగా వీళ్ళు వర్క్ మీద కానీ మనీ మీద కానీ అండ్ వాళ్ళ కెరియర్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. ఏదో ఒక వర్క్ పెట్టుకొని డైవర్ట్ చేసుకుంటే సో మీ థాట్స్ అనేది వాళ్ళకి రావు అన్నట్టు వాళ్ళని వాళ్ళు డైవర్ట్ చేసుకోవడానికి అయితే ట్రై చేస్తున్నారు. అండ్ మేబీ మీరు ఈ పర్సన్ని చీట్ చేశారు అని కూడా వాళ్ళకు ఉంది. అండ్ ఆ పర్సన్ అయినా మిమ్మల్ని చీట్ చేసి ఉండొచ్చు. సో రెండిట్లో ఏది కనెక్ట్ అయితే అదే తీసుకోండి. సో ఆ పర్సన్ మేబీ మిమ్మల్ని చీట్ చేసి ఉండొచ్చు, మిమ్మల్ని మోసం చేసి ఉండొచ్చు. మేబీ ఈ పర్సన్కి బ్యాడ్ పాస్ట్ ఏదైనా కూడా ఉండుండొచ్చు. వేరే వాళ్ళు ఈ పర్సన్ మోసం చేసి ఉండొచ్చు. సో కాబట్టి వీళ్ళు ఏంటంటే కొంచెం ముందుకు రావడానికి భయపడుతున్నారు. ఓకే. పాస్ట్లో వీళ్ళు ఇంకెవరి వల్ల అయినా చీట్ అయిపోయి ఉండొచ్చు, మోసం చేసి ఇంకెవరైనా ఈ పర్సన్ని బ్యాక్ స్టాప్ చేసి మోసం చేసేసి వెళ్ళిపోయి ఉండొచ్చు. సో కాబట్టి వీళ్ళు మేబీ వాళ్ళ ఫ్రెండ్స్ కానీ వాళ్ళకి తెలిసిన వాళ్ళలో కానీ ఎవరైనా ఇట్లా లవ్ ఫెయిల్యూర్ అయ్యి మోసం చేసేసి ఒకళ్ళనొకళ్ళు దూరం అయిపోయి ఉండొచ్చు. సో కాబట్టి ఈ పర్సన్ దాని గురించి కొంచెం ఎక్కువగా ఆలోచిస్తున్నారు. ఇది వర్కౌట్ అవుతుందా లేదా, మళ్ళీ నేను మోసపోతానా, మళ్ళీ నేను వాళ్ళలాగానే బాధపడాల్సి వస్తుందా. సో ఇట్లా వీళ్ళు కొంచెం ఓవర్ థింకింగ్ అనేది ఎక్కువ చేస్తున్నారు. అండ్ చారియోట్ ఈ పర్సన్కి మీతో కలిసి ట్రావెల్ అవ్వాలి అని ఉంది. ఇక్కడ వీళ్ళు కంట్రోల్ చేసుకుంటున్నారు. అండ్ ఇక్కడ ఏంటంటే మళ్ళీ మీతో కలిసి ట్రావెల్ అవ్వాలి అని కూడా ఈ పర్సన్కి ఉంది. ఓకే. మీ ఇద్దరు సేమ్ ఇంట్లో ఉండుండొచ్చు, లేకపోతే మీ ఇద్దరు ఏజ్ డిఫరెన్స్ అయి ఉండొచ్చు మీ ఇద్దరి మధ్య. అండ్ క్యాస్ట్ డిఫరెన్స్ అయి ఉండొచ్చు. అండ్ కలర్ డిఫరెన్సెస్ కూడా ఉండొచ్చు. కానీ ఈ పర్సన్కి మీతో కలిసి ట్రావెల్ చేయాలని ఉంది. ఎందుకంటే మీరంటే ఇష్టం ఉంది. అవన్నీ ఈ పర్సన్కి అవసరం లేదు. మీతో కలిసి ట్రావెల్ చేయాలని ఉంది, మీతో కలిసి రిలేషన్ కంటిన్యూ చేయాలని ఉంది. అండ్ ఒకవేళ మీ ఇద్దరు సేమ్ ఆఫీస్లో వర్క్ చేస్తున్నా సరే ఈ పర్సన్ ఏంటంటే మీతో కలిసి ట్రావెల్ చేయాలనుకుంటున్నారు. మీ ఇద్దరు ఎట్ ప్రెజెంట్ మాట్లాడుకోకపోయినా మీ ఇద్దరి మధ్య మాటలు లేకపోయినా కూడా ఈ పర్సన్ మీతో కలిసి ట్రావెల్ చేయాలనుకుంటున్నారు. ఒకే ఇంట్లో ఉంటూ కూడా మీ ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ లేకపోతే, మీ ఇద్దరి మధ్య డిఫరెన్సెస్ ఉండుంటే కనుక ఈ పర్సన్ మళ్ళీ మీతో కలిసి ఈ రిలేషన్ని కంటిన్యూ చేయాలి అని కోరుకుంటున్నారు. అండ్ 2 ఆఫ్ కప్స్ ఈ పర్సన్ మీకైతే ఎట్ ప్రెజెంట్ తన లవ్ చూపించాలి, ఈ రిలేషన్ బ్యాలెన్స్కి తీసుకురావాలి అని అయితే కోరుకుంటున్నారు. విత్ 2 ఆఫ్ కప్స్ తన లవ్ మీతో ఎక్స్ప్రెస్ చేయాలి అనుకుంటున్నారు. అండ్ అట్ ద సేమ్ టైం మీరు కూడా తనకి అదే పాజిటివ్ వైబ్స్ ఇవ్వాలి అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. నేను వెళ్ళి ప్రపోజ్ చేసినప్పుడు వాళ్ళు ఇష్టం లేదు,
నాకు నువ్వు వద్దు అనటం అది వాళ్ళు తీసుకోలేరు. నేను వెళ్ళి ప్రపోజ్ చేసినప్పుడు అవతల వాళ్ళు కూడా అంతే సేమ్‌గా రియాక్ట్ అవ్వాలి, రెస్పాండ్ అవ్వాలి. లేకపోతే పాస్ట్ గురించి గానీ, ఇట్లా ఏమీ మాట్లాడకూడదు అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. ద లవర్స్. సో, ఈ పర్సన్‌కి మీకు మధ్య పాస్ట్ లైఫ్ కనెక్షన్ కూడా ఉంది అని చెప్పి వాళ్ళు ఫీల్ అవుతున్నారు. ఎందుకో మిమ్మల్ని ఈ పర్సన్ ఎప్పుడైతే మిమ్మల్ని చూసారో అప్పటినుంచి వీళ్ళు మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు. మీరు మీ లవ్, మీ కేర్, మీ అటెన్షన్, మీరు చూపించే ఆ సపోర్ట్ వీళ్ళకి ఎప్పటికీ కావాలి అనిపిస్తుంది. ద లవర్స్ ఇక్కడ ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే అండ్ ఫిజికల్లీ కానీ, రొమాంటికల్లీ కానీ కూడా ఈ పర్సన్ మిమ్మల్ని మిస్ అవుతున్నారు. మీ తోడు కావాలి అని కోరుకుంటున్నారు వాళ్ళు. ఓకే. అండ్ 3 ఆఫ్ పెంటికల్స్. ఈ పర్సన్ మీతో రీయూనియన్ అవ్వాలి, రికన్సిలేషన్ అవ్వాలి అండ్ మీతో కలిసి ఫ్యూచర్ అంతా కూడా ఇట్లాగే ట్రావెల్ అవ్వాలి అని కోరుకుంటున్నారు. అండ్ మీతో మాట్లాడాలి అని కూడా వీళ్ళు అనుకుంటున్నారు. అండ్ ద స్టార్. ఇంకా ఈ రిలేషన్షిప్‌లో ఈ పర్సన్‌కి హోప్ ఉంది. మీరు తనని ఎప్పుడో ఒకప్పుడు యాక్సెప్ట్ చేస్తారు. బికాజ్ వాళ్ళకి తెలుసు మీరు వాళ్ళు లేకుండా, వాళ్ళతో మాట్లాడకుండా ఉండలేరు అని. వాళ్ళకి కూడా ఇంకా స్టిల్ హోప్ ఉంది ఈ రిలేషన్షిప్‌లో. అండ్ ఎంత హోప్ ఉన్నా కూడా ఏదో ఒక దగ్గర ఇంకా బాధ అనిపిస్తుంది. ఎక్కడ మీరు వాళ్ళని హర్ట్ చేసి, హార్ట్ బ్రేక్ చేసి దూరం వెళ్ళిపోతారేమో అన్న భయం కూడా వాళ్ళకుంది. కానీ ఈ పర్సన్ ఏంటంటే ఒక ఫైనల్ డెసిషన్ అనేది తీసుకోవాలి అనుకుంటున్నారు మీ విషయంలో. చివరిగా ఇంకొక అవకాశం కావాలి అని అయితే అనుకుంటున్నారు. అండ్ 3 ఆఫ్ వాండ్స్. ఈ పర్సన్ ఏంటంటే ఫ్యూచర్‌లో కూడా మీతో ఉండాలి. ఫ్యూచర్ గురించి కూడా ఆలోచిస్తున్నారు. ఎక్కడ మీరు వాళ్ళ హార్ట్ బ్రేక్ చేస్తారేమో అన్న భయం కూడా వీళ్ళకు ఉంది. ఓకే. You remind me every day that your love for me is endless. నీ ప్రేమ నా కోసం ఎండ్లెస్ అంటే నాకు చెప్పడం తెలుగులో రావట్లేదు. యూ రిమైండ్ మీ ఎవ్రీ డే దట్ యువర్ లవ్ ఫర్ మీ ఈజ్ ఎండ్లెస్. దానికి అంతమే లేదు. నీ ప్రేమ నా కోసం, నీ ప్రేమ ఎప్పటికీ పోదు అని గుర్తు చేస్తూనే ఉంటావు ఎప్పుడు అంటున్నారు. యు నో ఆల్ మై ఫేవరెట్ థింగ్స్. సో నా ఫేవరెట్ థింగ్స్ అన్నీ, నాకు ఏదంటే ఇష్టం, ఏది ఇష్టం లేదు, ఎలా ఉంటే నాకు నచ్చుతుంది, ఎలా మాట్లాడితే నాకు నచ్చుతుంది, నా ఫేవరెట్ థింగ్స్ అన్నీ నీకు తెలుసు అంటున్నారు. యూ డోంట్ కేర్ వెన్ ఐ డ్రెస్ లైక్ ఏ పమ్. సో ఒకవేళ వాళ్ళు ఏమన్నా డ్రెస్ సరిగ్గా వేసుకోకపోతే పోయినా కూడా మీరు వాళ్ళని పట్టించుకోరు అంట. అంటే ఇలా ఎందుకు వేసుకున్నావు, అలా ఎందుకు డ్రెస్ చేసుకున్నావు అని మీరు వాళ్ళకి రెస్ట్రిక్షన్స్ అనేది పెట్టరు అనేది వాళ్ళ ఫీలింగ్. యూ హెల్ప్డ్ బిల్డప్ మై సెల్ఫ్ కాన్ఫిడెన్స్. సో తనలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్, వాళ్ళు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లోలో ఉన్నప్పుడు కానీ, వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం లేనప్పుడు కానీ మీరు వాళ్ళలో ఆ ధైర్యాన్ని నింపారు అనేది వాళ్ళ ఫీలింగ్.
యూ లెట్ మీ క్రై ఆన్ యువర్ షోల్డర్ వెన్ ఐ నీడ్ ఇట్. సో తనకి అవసరం ఉన్నప్పుడు మీ దగ్గరకు వచ్చి బాధపడడానికి, మీ దగ్గరకు వచ్చి బాధపడినప్పుడు మీరు తనకి ధైర్యం చెప్పారు అనేది వాళ్ళ ఫీలింగ్. యు ఆర్ సిల్లీ. సో మీరు చాలా సిల్లీ అంట. తనతో జోవియల్గా ఉంటారు. యూ టెల్ మీ హౌ యూ ఫీల్. సో మీరు ఎలా ఫీల్ అవుతారో వాళ్ళ విషయంలో అది చెప్తారు అనేది వాళ్ళ ఫీలింగ్. అండ్ యూనివర్స్ మీకు ఏం గైడెన్స్ ఇస్తారో చూద్దాం. యూనివర్స్ మా వ్యూవర్స్కి మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి చూపించండి. ద ఎనర్జీ ఈజ్ గెయినింగ్ మూమెంట్. సో మీలో ఎనర్జీస్ అనేది అట్ ప్రజెంట్ కొంచెం డెవలప్ అవుతున్నాయి అని యూనివర్స్ చెప్తున్నారు. ఆశలు అనేవి మళ్ళీ, హోప్స్ అనేది మీలో మళ్ళీ స్టార్ట్ అవుతాయి. మేబీ ఇప్పటిదాకా మీలో హోప్స్ అనేది లేదు, నిరాశతో ఉన్నారు, ఇక నా లైఫ్లో చేంజ్ ఏమీ రాదు అని. కానీ అది జరుగుతుంది. యు ఆర్ గుడ్ ఎనఫ్. సో నేనేమన్నా సరిపోనేమో, నేనేమన్నా అందరికన్నా బాగుండనేమో అని మిమ్మల్ని మీరు తక్కువ చేసుకుంటున్నట్టయితే, యు ఆర్ గుడ్ ఎనఫ్. నువ్వు అందరికన్నా బాగానే ఉన్నావు, అందరికన్నా బ్యూటిఫుల్గానే ఉన్నావు, అందరికన్నా అందంగానే ఉన్నావు. సో అది మీ యూనివర్స్ చెప్తుంది. మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోవాల్సిన అవసరం లేదు. ద ఆన్సర్స్ యూ నీడ్ ఆర్ కమింగ్. సో మీరు ఏ సమాధానాల కోసం అయితే చూస్తున్నారో అవి అతి త్వరలో రాబోతున్నాయి. కాబట్టి డ్యూయల్గా ఆలోచించడం, డ్యూయల్గా థింక్ చేయడం అనేది తగ్గించండి. రెండు రకాలుగా, రెండు విధాలుగా ఆలోచిస్తున్నారేమో. ఎస్ అయితే ఏంటి, నో అయితే ఏంటి అని. మీరు ఏ ఆన్సర్స్ కోసం చూస్తున్నారో అది త్వరలోనే ఆన్సర్ రాబోతోంది. ఏ పర్సనల్ ఇష్యూ రీచెస్ రిజల్యూషన్. సో పర్సనల్ ఇష్యూ ఏదో మీది, దానికి సమాధానం రాబోతోంది అతి త్వరలో అని యూనివర్స్ చెప్తున్నారు. సో ఇదేనండి ఇవాళ రీడింగ్. ఎంతమందికి రిజనేట్ అయింది అని నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మీకు మీ సిచ్యువేషన్కి తగ్గట్టు, మీ ప్రాబ్లమ్కి తగ్గట్టు రీడింగ్ కావాలి అంటే స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.